హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి నేను పొద్దున 6 నుంచి 10 వరకు ఏమేమి చేస్తానో చూసేద్దాం వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి పొద్దున్నే లేచి స్టవ్ క్లీన్ చేసేసి కొద్దిగా కసువు అయితే కొట్టేసి ఇంకా అంట్లు అవన్నీ సాయంత్రం పని అమ్మాయి వచ్చి అయితే తోమేసిద్ది. ఇంకా నేనైతే పాలు కాగబెట్టి పాలైతే పేరబెడతాను. పొద్దున్నే పాలు పేరబెట్టుకుంటే మధ్యాహ్నానికి పులుపు లేకుండా టేస్ట్ బాగుంటుంది. రాత్రి పేరబెట్టామనుకోండి పుల్లగా అయిపోయింది. అందుకే పొద్దున్నే అయితే పెరుగు తోడబెట్టేశాను కాగబెట్టి. తర్వాత వచ్చేసి రాత్రి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి మర్చిపోయా. అలాగే ఇంకా పొద్దునైతే తీసాను, రెడీ అయి ఉన్నాయి. ఇది బట్టలు బాగా కొత్తగా వచ్చాయి కానీ మిషన్ అంతా మురికి అయిపోయింది. మళ్ళీ ఈ టబ్బు మొత్తం క్లీన్ చేయాలా. ఇంకా ఏం చేస్తాం, నేనైతే ఎప్పుడు వేయను, ఈసారి వేసాను. టబ్బు క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. తర్వాత చెట్లు అయితే తెప్పించి పెట్టాయి. ఈ చెట్లు తెప్పించి 2 రోజులు అవుతుంది. ఇలా నీళ్ళల్లో పెట్టాను కాబట్టి మల్లె చెట్టు వేద్దామని మట్టి కూడా తెప్పించి పెట్టాను. నాకు ఈ మట్టి డాబా పైన ఉన్నది, అది కిందకి దింపేవాళ్ళు లేక అలాగే పెట్టేశాను. ఇంకా దివాకర్ ఊరు నుంచి వచ్చాడని వాడితో అయితే ఈ టబ్బులో మట్టి వేపించేసి చెట్లు అయితే నాటేశాను. నాటిన చెట్లు ఎక్కడ పెడదామబ్బా అనుకొని మళ్ళీ కింద ఎందుకులే అని చెప్పేసి పైన అయితే పెట్టేస్తున్నా. పైన ఫ్లోర్లో అక్కడ పెడితే ఎండ తగిలిద్ది, అలాగే వర్షం పడినా నీళ్లు పడతాయి, చాలా బాగుంటుందని ఇంకా దివాకర్తో ఆ డబ్బా ఎత్తిచ్చి టబ్బు పైన పెట్టేస్తున్నా. నేనైతే టబ్బులో రంగస్వామి గుండం వెళ్ళినప్పుడు తెచ్చిన మట్టి అయితే వేసి మల్లె చెట్టు నాటాను. ఇవి అసలు పూస్తాయో పూలు లేదో, అసలు బతికిద్దో చచ్చిద్దో చూడాలి. పైన చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా పైకి తొందరగా వెళ్ళను, ఆ మెట్లు ఎక్కాలంటే ఒళ్ళు బద్ధకంగా. ఇంకా అదంతా చేసేసి ఇంకా వచ్చేసాను. మా వారైతే షాప్ దగ్గరికి పిలుచుకొచ్చి బండి మీద వదిలిపెట్టారు. నేను వచ్చేటప్పటికి మన షాప్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్కర్స్ అయితే చేసేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేశారు, ఇంకా అన్నీ పేర్చేస్తున్నారు. రాగానే నా వర్క్ అయితే అలా కూర్చొని మొత్తం రాసేసుకుంటా. ఇవి వెయిట్ పెట్టేసి తక్కడ మీద ఎంత వెయిట్ వచ్చింది ఏంది అని చెప్పి రాసేసుకోవాలని వచ్చాను. ఇక్కడ వచ్చేసి మైసూరుపాకు, లడ్డు, జాంగిరీ, స్వీట్స్ మొత్తం రెడీ అయిపోయాయి. ఇవన్నీ వెయిట్ పెట్టి పక్కన పెట్టేస్తే తర్వాత వర్క్ ఏమేమి చేయాలి, ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ వర్క్ సరుకులు ఏమేమి కావాలి అంటే, సరుకులు అంటే ఒకేసారి దించుకుంటాము, అది చెప్పాలి కదా ఫలానా వేయాలి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి దివాకర్ సరుకు తూకం అయితే పెట్టేస్తున్నారు. అంతలో సరుకులు కూడా వచ్చేసాయి. సరుకులు అంటే వారానికి నెలకు ఒకేసారి తెప్పించి పంచదార, శనగపిండి, ఆయిల్ ఏవైనా ఒకేసారి తెప్పించి వేసేస్తాము. ఇంకా సరుకు తూకం పెట్టడం అయిపోయింది, సరుకులు వచ్చేసాయి. ఇంకా మాస్టర్ అయితే చెకోడి వేశాడు కదా, నేను వచ్చానని కొద్దిసేపు అయితే అలా రింగులు తిప్పాను. ఖాళీగా ఉండలేము కదా, ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కర్జకాయలు, అరిసెలు కూడా రెడీ అయిపోయాయి షాప్లో. అన్నీ రెడీ అయిపోయాక ఇంకా అప్పుడు వీళ్ళకి వర్క్ అంతా చెప్పి అప్పుడు ఇంటికి వెళ్ళి వంట అయితే చేయాలి. నా డైలీ వర్క్ ఇది. అంటే పొద్దునుంచి 10 వరకు, ఆ తర్వాత లంచ్ అవన్నీ ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసేస్తా వీళ్ళకి చెప్పేసి వర్క్ అంతా. అది మా వర్క్. డబ్బాలు అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి, నూనె డబ్బాలు అన్నీ సన్ఫ్లవర్ ఆయిల్, వేరే ఆయిల్ అస్సలు వాడం మేము. ఇది మన షాప్ వర్క్ అయినా ఇంట్లో అయినా పొద్దున నా వర్క్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.